బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సమానంగా వరంగల్ ను డెవలప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ ను డెవలప్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇన్నర్ ఔటర్ రోడ్ల కోసం భూసేకరణ పూర్తి చేయాలని కూడా అధికారులకు స్పష్టం చేశారు. భూసేకరణకు కావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను డెవలప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ ను డెవలప్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇన్నర్ ఔటర్ రోడ్ల కోసం భూసేకరణ పూర్తి చేయాలని కూడా అధికారులకు స్పష్టం చేశారు. భూసేకరణకు కావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను డెవలప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ ను డెవలప్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇన్నర్ ఔటర్ రోడ్ల కోసం భూసేకరణ పూర్తి చేయాలని కూడా అధికారులకు స్పష్టం చేశారు. భూసేకరణకు కావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. రైట్ వేణు, హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ని డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇటువంటి చర్యలు తీసుకోనున్నారు, అప్డేట్స్ ఏంటి? రత్న, దాదాపు 2.5 గంటల కూడా ఐడీఓసీ ప్రాంగణం లోపల అటు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేల లోపల సమీక్ష కొనసాగింది. ఇందులో ప్రధానంగా వరంగల్ను 3 రంగాల్లో అభివృద్ధి చెందడానికి పూర్తి స్థాయి లోపల సమీక్ష, అదేవిధంగా దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కోసం కూడా ప్రణాళికలు, దానికి సంబంధించిన సూచనలు కూడా ఆయన అందజేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే సమావేశం కూడా ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే అటు మామ్నూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి పూర్తి స్థాయి లోపల ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసుకుంటే ఇండస్ట్రీ పరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అంశంతో పాటుగా వైద్య పరంగా చూసుకుంటే మెడికల్ హబ్గా వరంగల్ తీర్చిదిద్దడానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. ఇప్పటికే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఇప్పుడు 2 సంవత్సరాల కాలంగా కూడా దాన్ని లేట్ చేస్తూ వస్తుంది. అయితే ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందనేది కూడా ఎల్ఎన్టీ సంబంధించిన ప్రతినిధులు, దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి ఆర్ఎండ్బీకి సంబంధించిన అధికారులతో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 1100 కోట్లతో దాని నిర్మాణం ప్రతిపాదించిన తర్వాత 1700 కోట్లకు పైగా నిధులను ఎందుకు పెంచారు, దానికి సంబంధించిన అప్రూవల్స్ లేవు, ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవోలు కూడా లేకుండానే ఓవరాల్గా ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా 650 కోట్లు ఎందుకు పెంచారంటూ కూడా ఆయన సీరియస్ కావడం జరిగింది. అయితే మరికొద్ది రోజుల్లోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రావాలంటూ కూడా ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక దీనికి సంబంధించి ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవహారం లోపల ఎవరు అధికారుల తప్పు ఉంది, ఎవరి పాత్ర ఉందనే దానిపై కూడా దానికి పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆయన సూచనలు చేశారు. దాంతో పాటుగా కైటెక్స్, యంగ్1 సంస్థలు ఇప్పటికీ గీసుగొండ పరిధి లోపల అక్కడ టెక్స్టైల్ పార్క్ లోపల సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. దాంతో పాటుగా గతంలో వచ్చినటువంటి 16 పైగా సంస్థలు ఎందుకు తిరిగి వెనక్కి వెళ్ళాయి, వాటితో ఎంఓయూ కుదుర్చుకోవడంలో ఎక్కడ లోపం జరిగిందనే అంశాలు కూడా చర్చించారు. వాటిని కూడా ఆహ్వానించాలంటూ తిరిగి ఆయన అధికారులకు ఆదేశాలు సూచించారు. ఇక గ్రేటర్ వరంగల్కు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ 2050ని పూర్తి స్థాయి లోపల ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన అధికారులకు సూచించారు. అయితే ప్రధానంగా డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య ఎటువంటివి లేకుండా కూడా దాదాపు 60 ఏళ్ళు ఈ ప్లాన్ అమల్లో ఉండే విధంగా ఎటువంటి 60 ఏళ్ల పాటుగా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చేయాలంటూ కూడా కీలక సూచనలు చేశారు. ఇలా అంటే 3 రంగాలు, అటు వైద్యపరమైన రంగాలు, మౌలిక వసతులకు సంబంధించిన రంగాలు, ఉపాధికి సంబంధించిన రంగాలు, ఈ 3 రంగాలపైన అయితే ఆయన ప్రత్యేక
ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి 20 రోజులకు ఒకసారి ఐడిఓసి ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులు అందరితో కూడా సమీక్ష నిర్వహిస్తూ అభివృద్ధి పనులు ఏ వరకు వచ్చాయి, దానికి సంబంధించిన స్టేటస్ కూడా రికార్డ్ చేయాలి. దాంతోపాటు ఎక్కడ లోపం జరిగినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీరియస్గా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి వరంగల్ ఓరుగల్లును పూర్తిగా హైదరాబాద్ తరహా అభివృద్ధి చేసే విధంగా ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 నిమిషాల లోపల కనుక పూర్తి స్థాయి డెవలప్మెంట్ జరిగితే, మౌలిక వసతుల కల్పన జరిగితే హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందుతుంది. దానికి సంబంధించిన మానవ వనరులు కూడా ఉన్నాయంటూ ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే తాను కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు తాను కూడా వస్తాను, ఒకవేళ ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఆయన అధికారులకు మంత్రుల సమక్షం చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ సమీక్ష ద్వారా కూడా వరంగల్ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆ పూర్తి స్థాయి లోపల అటు ఫ్రీ హ్యాండ్ ఇస్తూనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఏ అధికారులు ఇబ్బందులు పెట్టినా, ఎవరు ప్రజాప్రతినిధులు సహకరించుకున్నట్టు కూడా కొంత చురకలు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ సమీక్ష తర్వాత కూడా అఫీషియల్ గా తాను ఇచ్చినట్టు సూచనలపై కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమీక్ష ద్వారా గత ఎన్నికల ముందు ఏదైతే రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున సమీక్ష సమావేశంలోనూ అన్ని రంగాల అభివృద్ధి కోసం పాటుపడాలంటూ కూడా ఆయన ఇచ్చిన కీలక సూచనలు మాస్టర్ ప్లాన్ కావచ్చు, ఉపాధి రంగాలకు సంబంధించిన అంశాలపై కూడా కావచ్చు ఆయన ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవాలంటూనే నిపుణుల సహాయం కూడా తీసుకోవాలి, ఏ అంశాలు అనుకుంటా అంటూ చెప్పిన సందర్భం చూస్తే మాత్రం పూర్తిగా వరంగల్ అభివృద్ధిపై కూడా పూర్తి స్థాయి దృష్టి అయితే రేవంత్ సారించినట్లు కూడా అర్థమవుతోంది. రైట్, థాంక్యూ మేడం.